హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సరిపోదా శనివారం నాని ప్రియాంక అరుల్మోహన్ జంటగా వచ్చిన సినిమా అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ అయితే సినిమాలో ఒక లెవెల్ ఇంపాక్ట్ ఇస్తుంది. నాని గారి క్యారెక్టర్నే డామినేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్జే సూర్య యాక్టింగ్ ఏంట్రా బాబు అనే విధంగా యాక్ట్ చేశాడు ఆయన. సో ఆయన చేసిన బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ గత 3-4 సంవత్సరాల నుంచి వరుసపెట్టి నెగిటివ్ రూల్స్లో చేస్తూనే ఉన్నా. ఇది ఆయనకు ఒకటి నిలిచిపోయే క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఆయన పక్కనే ఉన్న క్యారెక్టర్ని ఆయన సుధా అని పిలుస్తూ నన్ను అడుగుతాడేంటి సుధా అంటూ ఆయన చెప్పే డైలాగులు ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యేలాగా చిన్న పిల్లలు కూడా డైలాగులతోటి రీల్స్ చేస్తున్నారు, అలాగే మీమ్స్ చేస్తున్నారు. సో అలాగా ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ నిలబడిపోయిన సినిమాలో. అండ్ నాని గారు యాజ్ యూజువల్ ఆయన అయితే ర్యాప్ ఆడేశారు థియేటర్లో. అండ్ జేక్స్ బెజాయ్ అందించిన మ్యూజిక్ అంటే చాలా చాలా హైలైట్గా ఉంది అని చెప్పలేను, కానీ మ్యూజిక్ ఆ సినిమాకి తగినట్టుగా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎదిరిపోయింది. పాటలు బాగున్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. బట్ ఉన్నంతలో మటుకు జేక్స్ బెజాయ్ బ్రేక్ చేశారు ఖచ్చితంగా. థియేటర్ని అయితే హోల్డ్ చేశారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి. అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా సినిమాలో ప్లస్ ఉంటుంది. సాయి కుమార్ గారి క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది నాన్న క్యారెక్టర్లో. సో ఇలాగ ఒక మంచి సినిమా సరిపోదా శనివారం మన ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు అది మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతూ ఉంది. సో ఎవరైనా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూడొచ్చు. థియేటర్లో చూసి అబ్బా సినిమా మళ్ళీ ఇంకోసారి థియేటర్లో చూడలేదు అనుకున్న వాళ్ళకి నెట్ఫ్లిక్స్లో ఉంది కాబట్టి నెట్ఫ్లిక్స్లో మళ్ళీ మీరు కావాలంటే పెట్టుకుని చూడొచ్చు. నాని గారు ఎస్జే సూర్య గారు ఆ బ్రొమాన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. నెగిటివ్ అంటే విలన్ హీరోకి మధ్య నుండే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో క్లైమాక్స్ వరకు కూడా సినిమా ఆద్యంతం మన ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఎంగేజింగ్గా కూడా కూర్చోబెట్టారు. డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సో అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీలో ఉంది, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ నెట్ఫ్లిక్స్.